మొదలెట్టిన సినీ హీరో రాజకీయ విశ్లేషకుడు శివాజీ గారు మనతో లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. శివాజీ గారు నమస్తే. నమస్తే వెంకటకృష్ణ గారు. అనొచ్చా మిమ్మల్ని రాజకీయ విశ్లేషకుడు అనొచ్చు కదా? వద్దు, మనకొద్దు, మనకదేం వద్దు. మనకదేం వద్దు అంటే మరి గరుడ పురాణం అని ఆ పురాణం అని అప్పుడు చెప్పి రాష్ట్రం అంతా అల్లకల్లలో సృష్టించారుగా. దానికి రాజకీయాలకి సంబంధం ఏముంది వెంకటకృష్ణ గారు? నేను ఆ రోజున కూడా నేను చెప్పింది ఆంధ్రప్రదేశ్ మీద జరుగుతున్న కుట్ర గురించి ఒక సినిమా నటుడిగా ఒక సినిమాటిక్ అనాలిసిస్ ఎలా ఉంటుందనే కోణంలో చెప్పాను తప్పితే నాకు ప్రత్యేకంగా రాజకీయాలతో సంబంధం లేదండి. నాకున్నటువంటి అనుబంధం, నా ప్రాంతంతో కూడిన అనుబంధం, నా ప్రాంతం నుంచి వచ్చినటువంటి విద్యార్థులు కానీ, ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి అనేక మంది మేధావులు కానీ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితుల్ని, ఆ రోజు విద్యార్థులకు కావాల్సిన అవసరాలని ఒక రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా విడగొట్టిందని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ఆవేదన, ప్రజల్లో ఉన్న ఆవేదన నేను గళమెత్తాను తప్పితే ఈరోజు కూడా నాకు ఈ పొలిటికల్ విశ్లేషణలు ఇవన్నీ మీరు గమనించారు. ఇంత ముందు కూడా మీరు అడిగినప్పుడు కూడా నాకు ఎవరితో డిబేట్లు వద్దు వెంకటకృష్ణ గారు, మీరు అడగాలనుకునే అడగండి, నేను చెప్పాలనుకుని నేను చెప్తాననే చెప్పేవాడిని, మీకు గుర్తుంటే. అవును. నేను ఎప్పుడు కూడా ఎవరితోనూ కూడా డిబేట్స్లో పార్టిసిపేట్ చేయాలన్న ఆలోచన, ఒక రాజకీయ పార్టీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు వెంకటకృష్ణ గారు. అయితే ఇప్పుడు కూడా రాజకీయ విశ్లేషణలు అన్నంత మాత్రాన, రాజకీయ విశ్లేషకులు లేకపోతే విశ్లేషణలు చేసేవాళ్ళు అన్నంత మాత్రాన వాళ్ళు రాజకీయాలతో అంటగాగినట్టు కాదు. రాజకీయాలను విశ్లేషిస్తారు. సమాజంలో జరిగే చాలా పరిస్థితుల మీద అవగాహన ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు అనుకున్న మనసులో ఉన్న భావాలని, ఇప్పుడు సపోజ్ మీ సినిమా వాళ్ళు ఉన్నారండి, మీరు కానీ ఇంకా కొంతమంది కానీ, మీరు సమాజంలో కొన్ని వర్గాలను ప్రభావితం చేయగలుగుతారు. మీ మాటల మీద విశ్వసించే వాళ్ళు ఉంటారు, ఆఫ్ కోర్స్ విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. నన్ను మీరు ఒక యాక్టివిస్ట్ గా అనుకుంటే నాకు చాలా హ్యాపీగా. సోషల్ యాక్టివిస్ట్, దట్ ఈస్ ఆల్సో సోషల్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్, రైట్? ఓకే, మీ దీని ప్రకారం, ఎందుకంటే మీరు కొంత చారిటీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి సోషల్ యాక్టివిస్ట్ కూడా అనవచ్చు, సామాజిక కార్యకర్తగా, రైట్? సో ఏంటి మధ్యలో ఎందుకు అసలు గ్యాప్ వచ్చింది? ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అప్పుడు, ఆ తర్వాత ఇంకా కొంతకాలం బాగా యాక్టివ్గా మీరు ఈ గరుడ పురాణం అని కొన్ని ఘటనల మీద పెద్ద ఎత్తున ఇచ్చేశారు కదా. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. మీరు అన్నది నిజమే, మధ్యలో 2-3 సార్లు నేను షోకి రమ్మంటే కూడా ఎందుకులే ఇప్పుడు అంతా, నేను కొంత వేరే యాక్టివిటీలో ఉన్నాను, తర్వాత ఎప్పుడైనా వస్తాను భయ్యా అని అనేవాళ్ళు. ఎందుకు గ్యాప్ వచ్చింది? అవును, గ్యాప్ అంటే నాకు ఒకటే అండి, గడిచిన 4 సంవత్సరాల్లో నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఏ రోజు వెనకాడలేదు. మీ ద్వారా నేను ప్రశ్నించాను, అలాగే నాకున్న ప్లాట్ఫామ్స్ ద్వారా నేను ప్రశ్నించాను. గడిచిన సంవత్సరంలో నేను బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత నాకు రాజకీయంగా పొలిటికల్ వాతావరణం మొదలైన తర్వాత నాకు అవసరం లేని విషయం అని అనిపించింది. నేను ఎట్లాగూ ఏ కాన్స్టిట్యున్సీలో నిలబడేవాడిని కాదు, నాకు చట్టసభలకు వెళ్ళాలనే ఆలోచన లేదు. అటువంటప్పుడు నేను నా కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టేసి, ఓకే, ఎలక్షన్ వేడి మొదలైన తర్వాత అందరూ మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చారు కాబట్టి ప్రజల గురించి మాట్లాడే అవకాశం ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి నేను గడిచిన ఒక 8-9 మాసాలుగా దూరంగానే ఉన్నాను. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నేను ఈ గడిచిన 6 నెలల్లో నేను ఏ రోజు మాట్లాడలేదు. ఇప్పుడు కూడా గడిచిన 3 రోజులుగా నేను మళ్ళీ వీటి గురించి మాట్లాడటానికి నాకు చాలా బాధగా అనిపించిన అంశాలు ఏంటంటే 2 అంశాలండి, 3 అంశాలు. ఒక అంశం వచ్చేసి ల్యాండ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు, అదొకటి.